గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ ప్లెజెంట్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఆయన చేసి ఉండొచ్చు. ఆ వాగ్దానాలు మనం ఎత్తి పట్టుకొని ప్రార్థించినప్పుడు ఆయన నమ్మదగిన వాడు గనుక తప్పకుండా ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడతాయి. కొన్నిసార్లు మనుషులకు చెప్తే మన ప్రామిసెస్, దేవుడు నాకు ఈ కార్యం చేస్తానని ప్రామిస్ చేస్తాడని చెప్తే కొంతమంది నవ్వుకుంటారు. ఎందుకు అంత ఇది దేవుడు చేస్తాడా? అది జరిగే పనా? అది ఇదని కొంతమంది నవ్వుకునేవారుంటారు. కొంతమంది వెక్కిరించేవారుంటారు. కొంతమంది జెలస్‌గా ఫీల్ అయ్యే వాళ్ళుంటారు. కొంతమంది పగబట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా! ఏదేమైనప్పటికీ ఎవరు పగబట్టినా, ఎవరు అసహించుకున్నా, ఎవరు ఏం చేసినా కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా! యోసేపుకు దేవుడు ఒక కలను చూపించాడో, ఆ కలను ఎప్పుడైతే యోసేపు తన అన్నలతో చెప్పాడో, ఆ అన్నలంట ఆయన మీద పగను పెంచుకున్నారంట, పగబట్టారంట. చదువుకుందాం. ఆదికాండము 37:5. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద పగ పట్టిరి. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఎప్పుడైతే యోసేపు కలను వర్ణించాడో ఆ అన్నలందరూ కూడా ఆయన మీద పగను పెంచుకున్నారంట. అయితే వాళ్ళు పగను పెంచుకొని ఇంకా చాలా చేశారు కదా! యోసేపుని కొట్టారు, యోసేపుని గుంతలో పడేశారు, ఐగుప్తీయులకు అమ్మేశారు. ఎంతో పగను తీర్చుకోవాలని చాలా ట్రై చేశారు. కానీ చివరికి దేవుడు చూపించిన కల యోసేపు జీవితంలో నెరవేర్చబడింది. అందరూ కూడా వచ్చి యోసేపుకు నమస్కరించే విధంగా దేవుడు ఆ యొక్క యోసేపు జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా! ఇన్ ద సేమ్ వే ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు కల రూపకంగా మాట్లాడుతూ ఉన్నాడా? వాగ్దాన రూపకంగా మాట్లాడుతూ ఉన్నాడా? ఏదైనా ప్రామిస్ దేవుడు నీకు చేస్తూ ఉన్నాడా? అయితే దాన్ని నమ్ము, ఎత్తి పట్టుకొని ప్రార్థించు. ఎందుకంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా దేవుడు నమ్మదగిన వాడు కనుక తప్పకుండా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.